పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎవరు కొనిపోబడతారు? శత్రువులు వచ్చి కొనిపోబడతారు. దేవుడు ఎవరిని ఊరికినే చెరకు తీసుకుపోడు. వీరు తప్పిదములు అపరాధములు చేస్తూ ఉన్నప్పుడు వీరి వలన దేవుడు విసిగిపోయి శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. దానినే దేవుడు ఇక్కడ నేను చెరగొనిపోయిన పట్టణము అని అంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు అక్కడున్న వీళ్ళు ఏం చేయాలి? దాని క్షేమము కొరకు ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినందుకు గాను వారు ఉన్న దేశము క్షేమముగా ఉంటుంది. వారు ఉన్న దేశము క్షేమముగా ఉంది గనుక ఆ క్షేమమే వీరికి కలుగుతుంది. కాబట్టి శత్రువుల కొరకైనా, చెరగొనిపోయిన వారి కొరకైనా, లేదా ప్రభువు మనల్ని అక్కడికి వెళ్ళగొట్టిన చోటి కొరకైనా మనము ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ క్షేమమే మనకి కలుగుతుంది. దేవుడు నీకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక. ఆమేన్.